దినం ఏనొకతాన చైన్ స్నాచింగులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నాం. మరి ఆ బట్టబాజిగాళ్లకు ఏం పని దొరకక ఏం పని శాతగాక గీ పని పెట్టుకుంటారు. సరే వాళ్ళంటే కొందరు మొగ పురుగులు గట్ల తయారయ్యారు అనుకుందాం. గీడ చూడుర్రి చైన్ స్నాచింగులు మొగోళ్లే కాదు మేం సుత చేయగలమని గీ లేడీ కిలాడి చూడుర్రి ఏం చేసిందో. వీళ్ళ పాడుగాను దినం ఏన్నో ఒక తాను జరుగుతున్నది గీ ముచ్చట. ఏం రోగం పుడుతుందో ఏమో వీళ్ళకు. ఎవరిని తిడుతున్నావురా వారి అంటారా? ఇగో గీ ముచ్చట చూడుర్రి. నేను నా తల్లి సొత్తు తెచ్చుకొని వేసుకుంటే 10-12 అగో ముసలమ్మ ఏదో దిగాలుగా కూర్చున్నది. ఏందవ్వా ఏమైంది? అంటే నీళ్ళు చల్లి ఆయన చల్లింది రాని ఆమె చల్లింది ఆయన పోయింది. నీళ్ళు చల్లి ముగ్గేస్తున్నారు. నీళ్ళు చల్లుతున్నావు అని అన్నారు. ఆవు చల్లుతున్నా అయ్యాను కొద్దిగా లేచినాం అంటే మీరు సప్లిన్ వచ్చింది నేను ఒంటేకి లేచా మీరు నీళ్ళు చల్లుతుంది కదా అని నేను అన్నా. నువ్వు కూడా చల్లుతున్నావు కదా అని అన్నారు. అవునా అన్న అనగానే ఇక ముగ్గేస్తా బిడ్డ అంటే వెయ్యి అని అన్నారు. వేసి వచ్చి తర్వాత దగ్గర వేసిన బిడ్డ ఇక నీళ్ళు వస్తాయి అమ్మమ్మ అంటే రాని అమ్మ నేను ఇలా 2 బియ్యలు ఎత్తుకొచ్చుకుంటా నేను మా బిడ్డలు ఇంటికి పోతా అని అన్నారు. అంటే ఎందుకు పోతాయంటే ఇలా మా మనమరాలకు పత్రిక రాసుకుంటారట మా బిడ్డ ఫోన్ చేసింది ఇక కారు పంపిస్తానన్నారు అని అన్నారు. ఏమో నీకు ఎవరైనా పంపిస్తూనే ఉంటారే అని నాగిరు. నేను నాగితకల్లా ఇక అన్నీ తయారు పెట్టుకున్నావా అంటే పెట్టుకుంటా బిడ్డ ఇక ఒక చీరే ఆడ ఉన్నాయి కూడా అది కట్టుకుంటా ఈడ ఒక చీర కట్టుకొని పోతా అని అన్నారు. మంచిదే అన్నారు. ఇక తర్వాత దిగరేస్తున్నాం అంటే మేము కూడా పెట్టుకుంటున్నాం రాలేదు ఇంకా నల్ల అని అన్నాం. అలాగే తర్వాత దిగరేసి ఇక గిట్ల వచ్చి కూర్చున్న బిడ్డ గంటనే పాపం దాన్ని ఇట్లా క్లీన్ ఎలా అక్కడ తక్కిన దాన్ని కవర్ రాని. అయ్యో ఎన్ని తులాల బంగారం ఎత్తుకపోయిందవ్వా? 2. మరి ఎట్లా తీసుకుపోయిందా ఆమె నీ దగ్గరికి వెళ్ళి? ఇట్లా పట్టింది ఇక మేము పట్టింది అయితే నేను నన్ను పట్టుకుంటున్నా అంటేనేమన్నా ఇట్లా పడేసే ఇట్లా పట్టుకున్నా నేను పట్టి గుంజు ఈ చెప్తే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గుంజింది ఇక్కడికి వెళ్ళి ఇట్లా పట్టుకున్నా కానీ అది ఇసుకున్నా నేనేమో చేత కాకుంటాను ఇక తీసుకొని ముస్తూనే ఉన్నది కొడుక. ఇక నేను లేచి తక్కల నాకు ఎక్కడ అయిపోయింది అది కింద పడేసి ఇట్లా పడేసి తక్కల ఇక పోతకల ఓ మన గొంచెత్తుకుపోతున్నారు పేరే వస్తలేదు ఓమో నాకు గొంచెత్తుకుపోతుంది అన్న అనగానే ఆమె సామాన్ ఆమెటామె ఊరికొచ్చి పట్టుకుంది. ఆడ పడుతుంటే ఆ రాళ్ళు చీకట్లగా ఎక్కడ కానొస్తలేదు కానీ వినరా మొగ పురుగులే అనుకున్నా ఆడోళ్ళు కూడా ఇస్మార్ట్ అయ్యారు దొంగతనం చేసుట్లా. ఇక అసలు ముచ్చట ఏంటంటే రాజేంద్ర నగర్ లా ఒక లేడీ కిలాడి చైన్ స్నాచింగ్ చేసిందట. మూల ఉప్పర్పల్లిలో ఉంటున్న ఈ ముసలమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును గుంజుకొని పారిపోయిందట లేడీ చైన్ స్నాచర్. పొద్దుగాల 5 గంటల టైంలో ఇంట్లోకి దూరి ఈ నల్సమ్మ అనే ముసలమ్మ మీద దాడి చేసి 2 తులాల బంగారం ఎత్తుకొని ఉడాయించిందట. ఇక ఆ ముసలమ్మ లేచి పట్టుకోర్రి అని ఒర్లేసరికే ఉరికిందట ఆ దొంగలేడి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట రాజేంద్ర నగర్ పోలీసులు. ఆ ముసలమ్మని చూసి ఎట్లా దొంగతనం చేయాలనిపించింది తల్లి నీకు? ఒక ఆడదాని పోయి ఉండి ఇంకో ఆడదాని మెడల గొలుసు కొట్టే నీకే సిగ్గు లేదు అని తిట్టుకుంటున్నారట అక్కడి ప్రజలు.